నమస్తే. అన్ని పార్టీలకి స్ట్రైట్ క్వశ్చన్, ఎవడెవడు ఎంత తిన్నాడు? అన్ని రాజకీయ పార్టీల నాయకులకి, ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లో ఉన్న ముఖ్య నాయకులందరికీ స్ట్రైట్ క్వశ్చన్, ఎవడెవడు ఎంత తిన్నాడు? అందుకే మీ నోర్లన్నీ మూగబోయినాయా? మీ నోర్లన్నీ మూసుకున్నారా? ఫెవికాల్ పెట్టుకున్నారా? నోటికి కుట్లేసుకున్నారా? నెత్తి నోరు మొత్తుకుంటున్నాం. హైదరాబాద్ నడిబొడ్డున, హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో నార్సింగి 2 అనే ఒక చెరువు, నామరూపాలు లేకుండా చెరువు మధ్యలో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్నదిరా నాయన. ఎవడో ఆంధ్రాకు చెందిన ఫినిక్స్ అనే కంపెనీ వాడు, కేటీఆర్ బినామీ కంపెనీ, వాడి పేరు చుక్కపల్లి అవినాష్, ఒక భయంకరమైన నిర్మాణం చేస్తున్నాడు. అధికారులు కానీ నాయకులు కానీ అంతా ఇది చెరువు ఉన్నది అని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తారు. ఈ ఊర్లో ఉన్నది, ఇది పుప్పాలగూడ ప్రాంతం కిందికి వస్తుంది. దాదాపు 45 ఫ్లోర్ల నిర్మాణం జరుగుతున్నది. నా వెనకాలే ఉన్నది ఆ కన్స్ట్రక్షన్. ఒక్కసారి చూడండి, కింది నుంచి పైకి మనం ఆ పైకి చూడాల. దాదాపుగా 45 ఫ్లోర్ల నిర్మాణం చెరువులో జరుగుతున్నది. ఈ ప్రాంతం ఉన్నది, ఇందులో ఉన్నది నార్సింగి 2 అనే చెరువు. మరి ఎందుకు ఒక్కడు కూడా మాట్లాడతలేడు? కనీసం ఒక్కడి నోరు కూడా పెగలతలేదు ఎందుకు? ఎవడు దీనికి సమాధానం చెప్పాలి? ఎవడు దీనికి సమాధానం చెప్పాలి? లోపలేస్తాం అని తొడలు కొడుతున్న మీరంతా వాళ్ళని లోపలేసిన తర్వాత ఈ జాతి సంపదని కాపాడలేకపోతున్నారు కదా. ఏం జరుగుతున్నది? పోయిన 2-3 నెలల క్రితం కూడా ఇక్కడికి వచ్చినాం మనం. నేను, లుబ్నా సర్వత్ గారు, ఆమె దీని మీద కేసు వేసినారు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్న, ఆనాడు అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద కేసు వేసినారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయిర్రా? మీరు అనొచ్చు, అవును మేము దాన్ని కూడా లేకుండా చేస్తామని. మీరు ఎక్కడైనా స్టేట్మెంట్ ఇస్తే రేపొద్దున ఇస్తారు. మేమేమంటున్నాం, అసలు ఆ లోపు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేటట్టున్నది కదా, వర్క్ నడుస్తున్నది, లోపల సౌండ్స్ వస్తున్నాయి మనకి. 2005 సంవత్సరంలో ఆనాడు చీఫ్ సెక్రటరీగా, రెవెన్యూ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన హరిహరన్ గారు జిల్లా కలెక్టర్కి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిండు. సర్వే నెంబర్ 272, సర్వే నెంబర్ 273, ఈ 2 సర్వే నెంబర్లలో ఉన్న ఈ చెరువుని, ఈ ప్రాంతాన్ని మొత్తం 22A కింద నిషేధిత జాబితాలో పెట్టండి, కొనుగోలు కానీ అమ్మకాలు కానీ జరగడానికి వీల్లేదని ఒక ఆర్డర్ ఇచ్చిండు. ఉన్నది ఇంకా మన దగ్గర, అది ప్రభుత్వం దగ్గర ఉన్నది. అది ఉండగా అధికారులందరూ పర్మిషన్స్ ఇస్తారు. కేటీఆర్ ఈ దొంగ ఆధ్వర్యంలో తన బినామీ కంపెనీ కోసం ఒకే రోజున దీనికోసం 3 రిజిస్ట్రేషన్లు అయితే, ఒకనాడు ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనము ఒరిజినల్ డాక్యుమెంట్ రావాలంటే 2 రోజులు వెయిట్ చేయాలి. ఒకే రోజున కేవలం ఒక 4-5 గంటల వ్యవధిలో ఒకరి పేరు మీద నుంచి ఇంకోరి పేరుకి, ఇంకోరి పేరు నుంచి ఇంకోరి పేరుకి, ఇంకోరి పేరు నుంచి ఇంకోరి పేరుకి, ఇట్లా ఈ ఫినిక్స్ అనే కంపెనీ, సుమధుర అనే కంపెనీ పేరుతో, కన్స్ట్రక్షన్ కంపెనీ పేరుతో ఈ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తూ ఉన్నది. ఎంత అరాచకం ఇది! ఒకే రోజు 3 రిజిస్ట్రేషన్ ఎట్లా సాధ్యమవుతుంది? కండ్ల ముందు డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆన్లైన్లో రికార్డ్స్ ఉన్నాయి. అయినా ఈ గవర్నమెంట్కి సిగ్గులేదా? ఈ దొంగలను ఎట్లా కాపాడుతున్నారు మీరు? వాడు దొంగ 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 అంటే వాడు ఓడిపోయిండు. మరి ఆ దొంగకు మీరెందుకు మూటలు మోస్తున్నారు? లేకపోతే వాడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఆ దొంగకి సద్దులు మోసే ఈ దొంగలు మీకు కూడా దోస్తులని అర్థమవుతున్నది. భట్టి విక్రమార్క ఒక 900 చెరువుల లిస్టు ప్రకటించిండు బయటికి. ఏమని? ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రెస్ మీట్ పెట్టి మీడియానంతరిని పిలిచి ఏమన్నాడు? 100% కబ్జాకు గురైన చెరువులో ఈ చెరువు మొట్టమొదటి ప్లేస్లో ఉంది, నార్సింగి 2 చెరువు. భట్టి విక్రమార్క ప్రకటించిన వారం రోజుల్లోపు సుప్రీంకోర్టులో ఇదే కేసు విచారణకు వస్తే హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్ ఏమంటాడు? ఇది తప్పుడు కేసు, అసలు ఆడ చెరువు లేదేం లేదు, ఎవరైతే పిటిషన్ వేశారో ఆమె లుబ్నా సర్వత్, వీళ్ళందరి మీద కేసు కొట్టేయండి, వాళ్ళ మీద పెనాల్టీ విధించండి అని సుప్రీంకోర్టుని అడుగుతాడు. భట్టి విక్రమార్కది ఒక లెక్క, సర్ఫరాజ్ అహ్మద్ ఒక లెక్క, రేవంత్ రెడ్డిది ఇంకొక లెక్క, రంగనాథ్ది, వీళ్ళందరి లెక్క ఆయనది. ఎందుకు మాట్లాడతలేడు రంగనాథ్? దీని మీద ఎందుకు మాట్లాడి ఏం లాలూచి మీది? అందుకే అంటున్నా, ఎవరెవరు ఎంతెంత తిన్నారో సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకి. ఈ చెరువును కాపాడుకోవాల్సిన అవసరం లేదా? నేను ఆడ చెరువు రీస్టోర్ చేస్తా, ఈ చెరువు ఎందుకు రీస్టోర్ చేయవు? అసలు ఫస్ట్ ఈ వర్క్స్ ఎందుకు ఆపవు? దీన్ని నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టవు? 45 అంతస్తులు ఎట్లా కడుతున్నాడు చూడండి దర్జాగా. ఎవడు అనుకుంటే మాకేంది?
మాలాంటి వాడు ఎవడో ఒకడు వస్తే వాడు అరుచుకొని వాడి ఇష్టం వాడు అరుచుకొని మాకేం సంబంధం. మా వెనకాల కేటీఆర్ ఉండు, మా వెనకాల రేవంత్ రెడ్డి ఉండు, మా వెనకాల కిషన్ రెడ్డి ఉన్నాడు, మా వెనకాల ఇంకోరు ఉన్నారు. మమ్మల్ని ఎవడు ఆపేది? ఎంత దర్జాగా నిర్మాణం జరుగుతుందో చూడండి. మొత్తం 45 ఫ్లోర్ల నిర్మాణం జరుగుతున్నది. ఎవరు సమాధానం చెప్పాలి దీనికి? మేము మూసీని బాగు చేస్తాం, 4th సిటీ కడతాం, మూసీలో మంచినీళ్ళు ప్రవహింపజేస్తాం. ఏది? నేను నిలబడ్డ లొకేషను, నేను లాస్ట్ వీడియోలో మీరు బుల్కాపూర్ నాలా గురించి చూసి ఉంటారు కదా. అగో బుల్కాపూర్ నాలా ఛానల్ ఇది. నేను బుల్కాపూర్ నాలా మీద నిలబడ్డా. ఇవి ఆనాడు కట్టిన కన్స్ట్రక్షన్ మనకి ఇక్కడ కనబడుతుంది. రాళ్ళు ఇదంతా ఏమైంది? కన్స్ట్రక్షన్ మొత్తం లేకుండా చేసేసారు. ఇంత దర్జాగా, ఇంత ఓపెన్గా, ఇంత భయంకరమైన కబ్జా నడుస్తుంటే ఇప్పుడు ఇదేమన్నా ఆక్యుపై అయిందా? రంగనాథ్కి ఏమన్నా అంటే జనాలుంటే మేము కూల్చాం అంటుండు కదా. మరి ఇందులో ఏమైనా జనాలు ఉన్నారా? కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందా? ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళ ప్రయారిటీస్ ఏంటి, వీళ్ళ ఆలోచనలు ఏంటి, ఏ రకంగా ఉన్నారన్నది. ఇక మీరేమీ మార్పు అండి, మీదేం మార్పు నాకు అర్థం కాదు. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టరు ఏం భూభారత్ చేస్తారండి? మీరు ఏం భూభారత్ తీసుకొస్తారు మీరు? ధరణికి మీకు ఉన్న తేడా ఏంది? మొన్న దావోస్కి పోతే ఇగో ఈ ఫినిక్స్ వాడు ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చిన మళ్ళీ ఫోటో దిగిండు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయిపోయా. ఇప్పుడు ఈ చెరువును మనం వదులుకోవాలన్నా? తెలంగాణ ప్రజలు, ఉప్పాలగూడ ప్రజలు ఈ చెరువును వదులుకోవాలా? నార్సింగ్ 2 చెరువును వదులుకోవాలా? వదులుకొని వానికి దారాదత్తం చేయాలా? వానికి తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? పోనీ అట్లన్నా. సో ఈ నేపథ్యంలో మొన్న ఆమె లుబ్నా సర్వత్ గారు రెరా కంప్లైంట్ చేశారు. ఇది ఎట్లా కడతారు? ఇంత అరాచకం ఏందండి, ఇంత మొత్తుకున్న సుప్రీంకోర్టులో కేసు వేసిన ఈడొక సంస్థ ఉన్నది, ఇది మీరు చూడాలి కదా అని అంటే రెరా వాళ్ళు 2వ నెల ఫిబ్రవరి 13వ తేదీన ఎవరెవరు? రంగారెడ్డి జిల్లా కలెక్టరు, ఫినిక్స్ కంపెనీ, సుమధుర కన్స్ట్రక్షన్స్ వీళ్ళంతా మా ముందు అటెండ్ కావాలి ఉదయం 11 గంటలకని పంపించింది. మరి వీళ్ళు అటెండ్ అయ్యి ఏం చెప్తారో చూడాలి. ఏమంటారు వీళ్ళు? దొంగలు వీళ్ళంతా. మహా అయితే ఏమంటారు? కోర్టులో కేసుంది, సుప్రీంకోర్టులో కేసుంది, అక్కడ చూసుకుంటాం ఏమంటారు? అయిపోయి. అసలు సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఏమని వాదిస్తున్నది? ఇక్కడ చెరువే లేదని ప్రభుత్వం వాదిస్తున్నది. బట్టి విక్రమార్క ఏమంటుండే? చెరువు ఉన్నది 100% కబ్జా అయింది అంటుండు. రేవంత్ రెడ్డి ఏమంటే ఇంకో 2 ఏళ్ళు బ్యాక్ వెళ్తే అవును ఇది మొత్తం ఈ అవుటర్ ఛానల్ని మొత్తం ఈ రామేశ్వరరావు వీళ్ళంతా కలిసి కబ్జా చేసినని రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి ఎవరి మాటలు నమ్మాలా? హెచ్ఎండిఏ కమిషనరా, రేవంత్ రెడ్డా, బట్టి విక్రమార్కనా? ఎవరిది కరెక్ట్ ఇక్కడ? మీరు తన్నుకునే లోపు, మీరు అనేలోపు వీడు మొత్తం ఇది నిర్మాణం చేస్తాడు, ఎవనోనికి అమ్ముతాడు, సొమ్ము చేసుకుంటాడు, అవతల పడతాడు, మాకేం సంబంధం అంటాడు. ఇంత భయంకరమైన గ్యాంగ్ రేప్ జరుగుతూ ఉంటే ఎట్లా దీన్ని ఏ రకంగా తీసుకోవాలా? ఏమేమి మార్పు కోసం వచ్చినాం, మనమేమో రేషన్ కార్డులకి, పెన్షన్లకి, ఇంకో దానికి ఎగబడుతుంటే అసలైన సంపద మొత్తం గాల్లో కలుస్తున్నది. ఒక్క ఇల్లు నిర్మించడానికి మాకు భూమి లేదంటాడు గవర్నమెంట్ వాడు. మరి ఈ భూమి అంతా ఉంది. అసలు మొత్తం విచ్చలవిడైపోయింది. ఇరిగేషన్ ఆఫీసర్లు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, హెచ్ఎండిఏ ఆఫీసర్లు, కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ ఒక సర్వే నెంబర్లో బై నెంబర్ పెట్ట కబ్జా చేయ. పార్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఇది కూలగొట్టేదాకా వదిలిపెట్టేదే లేదు. మా పోరాటం అయితే ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంటుంది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.